హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ ఇప్పట్లో అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్కి మంచి వీడియోతో. ఇది వచ్చేసి మలేషియాలో నేను షూట్ చేసిన లాస్ట్ వీడియో అండి. అంటే ఇంటికి వచ్చేసినప్పుడు అనమాట, రిటర్న్ బయలుదేరినప్పుడు ఇక 4 days ఉండి లాస్ట్ డేస్ బయలుదేరామండి. అప్పుడే అసలు ఎలా అనిపించిందంటే 4 days ఇట్టే గడిచిపోయా అనిపించిందండి. వచ్చేటప్పుడేమో ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, ఎలా వెళ్తాం ఏం జరిగిద్ది అని. వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం బాధగానే ఉంటుంది, అప్పుడే అయిపోయింది ఆ టైం అన్నట్టు అనిపించింది అనమాట. ఇక్కడ ఏంటి ఆగామనుకుంటున్నారా? అయితే నేనేమనుకున్నాను అంటే అక్కడ దిగగానే అక్కడ బబుల్ కాఫీ తాగాలి అని అనుకున్నానండి. అయితే నేను మర్చిపోయాను, కాఫీ గురించి కూడా మర్చిపోయాను. అయితే మా ఫ్రెండ్ నుండి గుర్తుపెట్టుకుందండి, నిజంగా గుర్తుపెట్టుకొని, నువ్వు కాఫీ తాగుతా అన్నావు కదా, మలేషియాలో కాఫీ తాక్కునే వెళ్ళిపోతున్నావు, ఎయిర్పోర్ట్లో తాగదు కానీ అని చెప్పేసి అక్కడ నాకు కాఫీ కొనిచ్చిందనమాట. అంటే మనకి ఇలాంటి మన మీద కేర్ చూపించే ఫ్రెండ్స్ కూడా మనకు ఉండాలండి, అది మన అదృష్టం. హెర్బల్ లైఫ్లో నాకు ఇలాంటి ఒక మంచి పర్సన్స్ కూడా దొరికారనమాట. ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు అనమాట. బ్లెస్డే నిజంగా. ఎందుకంటే నాకు ఎక్కడ ఉండాల్సిన పావని ఎక్కడ దాకా వచ్చింది అంటే ఎంత మా అమ్మ నాన్న పుణ్యం చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చి ఉంటానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నార్మల్ ఒక హౌస్ వైఫ్ లాగా అలాగే 103 kgs వెయిట్తో అలాగే ఉండొచ్చు కదా. ఇంత దూరం రావాలి అంటే ఏదో నేను అనుకుని ఉంటాను, గట్టిగా సంకల్పించుకొని ఉంటాను, దానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఇక్కడ తాగు అని చెప్పేసి అంటుంది. తీసుకున్నాము కాఫీ, కానీ నిజం చెప్పాలంటే నాకు అసలు నచ్చలేదండి. తీసుకున్నాము అని డబ్బులు పెట్టి కాబట్టి కొన్ని తాగి పడేశాను అనమాట. అంత నచ్చలేదు, నార్మల్గా ఉంది. ఐస్ బబుల్ కాఫీ ఇచ్చారు. నేను ఏదో అనుకున్నాను, అది ఏదోలా ఉందన్నమాట. దానికన్నా ఫ్రెష్ తాగితేనే బాగుండు అనిపించింది. చాలా రోజులు అయిపోయింది కదా కాఫీ టీలు తాక, ఏదో కొత్తగా ట్రై చేద్దాం, కొత్త ఫుడ్ అని తీసుకున్నాను అనమాట. ఇదంతా చెప్తుంటే కొత్తగా చూసే వాళ్ళకి నేను ఎవరో అర్థం కావట్లేదు కదా. నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే స్క్రోత్ నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడు దాకా నా దగ్గర 1200+ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారండి, హ్యాపీగా హెల్దీగా ఉన్నారు. మంచి సిస్టంలో ఉన్నాను నేను, ఒక మంచి కంపెనీలో ఒక మంచి పొజిషన్లో కూడా ఉన్నాను. నా ద్వారా మీరు తీసుకోవటం వల్ల మీకు కంపెనీ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ వస్తుందన్నమాట. మీకు హోమ్ డెలివరీ అవుతుంది. నేను ఏ ఊర్లో ఉన్నా మీరే ఊర్లో ఉన్నా ఇబ్బంది ఏం లేదు, మీకు హోమ్ డెలివరీ అవుతుంది. వచ్చాక ఎలా వాడాలి ఏంటి నేను చెప్తాను. మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను, డైలీ జూమ్ క్లాసెస్ పంపిస్తాను. డైలీ 67 వర్కౌట్స్ ఉంటాయి, 8 to 9 న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి, స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఫ్రీగా వస్తాయండి. బై ది వే, మీరు ఓన్లీ ప్రొడక్ట్కి ఒక్కదానికే మనీ కడతారు. ఈ కాఫీ ఎలాగుందో చెప్పంటారండి. కొంచెం ఐస్ వాటర్ వేసేసి అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి, కాఫీ పొడి కూడా వేసినట్లేదండి, అదేదో పెప్సీ లాగా అందులో అక్కడక్కడ బాల్స్ తగులుతూ ఉన్నాయన్నమాట. నేను ఇది చూపిద్దాము అని చెప్పేసి షూట్ చేశాను. అక్కడ నేను ఆల్రెడీ ఒక దోశ వీడియో పెట్టాను, షార్ట్లో చూసుంటారు కదా, పెద్ద దోశ ఒకటి, పెడిక్యూర్ చేయించుకున్నాను. అలా కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదండి, అవన్నీ చేశాను అనమాట. అంతే కదా, ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ ఫుడ్స్, మనం ఎంత ఏది చేసినా అక్కడ స్పెషల్ ఫుడ్స్ తినాలి, ఎంజాయ్ చేయాలి. మా ఫ్రెండ్స్ మేమందరం నవ్వుకుంటా జోక్ చేసుకుంటా, ఇదిగోండి కాఫీ తాగుతుంది పావని అని చెప్పేసి వాళ్ళందరూ జోక్ చేస్తూ ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరితో నా ప్రయాణం, రావడం వెళ్ళడం. మెయిన్ అయితే ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల మెయిన్ ప్లస్ ఏంటంటే మన మీద కేర్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి, మన స్పాన్సర్ రూపంలో కానీ. అంటే నేనైతే మా స్పాన్సర్ అన్ను, మా మదర్ లాగా అనమాట. ఒక కిడ్నీ అలా కేర్ తీసుకుంటారు, అలా కేర్ తీసుకుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా నాకు వచ్చే కోచెస్ నేను కూడా అలాగే కేర్ తీసుకుంటాను కూడా. ఎందుకంటే నాకు వచ్చే కోచెస్ ఎందుకు నాతో ఎంత బాండింగ్గా అలా ఉంటారు అంటే ఎక్కువ కేర్ తీసుకుంటాం కాబట్టి. హెర్బల్ లైఫ్ అంటే అంతే కదండి, బయట మనం చాలా సిస్టమ్స్లో చాలా కడతామన్నమాట మనీ, కానీ వాళ్ళు ఏదైతే ఉందో ఒక పేపరు, డైట్ పేపర్ అనవచ్చు, ఏదైనా అనొచ్చు, అది ఒక్కటి ఇచ్చి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనిషితో మనకి కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది, మాట్లాడటం ఎక్కువ ఉంటుంది, తెలుసుకోవటం ఎక్కువ ఉంటుంది, చెప్పటం ఎక్కువ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్ అయితే నాకు. ఫైనల్గా ఇంకా లాస్ట్ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నానండి. ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. నా అనుభవాలతో చాలా వీడియోస్ మీకు పెట్టాను, మలేషియా వీడియోస్. మామూలుగా 103 kgs బరువుతో ఉండి నార్మల్ హౌస్ వైఫ్గా ఉండే పావని ఇప్పుడు బిజినెస్ ఉమెన్గా వేరే కంట్రీ కూడా వెళ్ళి రాగలిగి అంత మంచి పొజిషన్కి వచ్చేలాగా మీరందరూ నన్ను బ్లెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ మీరు కూడా తీసుకోవాలి, కోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఆల్వేస్ వెల్కమ్ అండి. చక్కగా మీరు కోచ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు, మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు, మంచిగా మా టీంతో పాటు మీరు కూడా ముందుకెళ్ళొచ్చు అనమాట. రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రోత్ నెంబర్ కాల్ చేయండి, ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. మీకు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుందండి, దానికి కూడా అది కూడా నేను చెప్తాను అనమాట. ఇంకా ఇవాళకైతే వీడియో ఇంతేనండి. ఆ మలేషియా పిక్స్ ఎలా ఉన్నాయో చెప్పేసేయండి.
ఏంటో చాలా తీసుకుందాం అనుకుంటాం కానీ అన్నీ తీసుకోమండి, ఆ ప్లేసెస్ చూడటమే సరిపోద్ది అనమాట. ఇంకొక మంచి ట్రిప్కి నేను వెళ్తాను. చాలా ట్రిప్స్ లైనప్లో ఉన్నాయండి. జపాన్ ఉంది, హాంకాంగ్ వెళ్ళాలి, చాలా ఉన్నాయి. అవన్నీ మీకు నెక్స్ట్ వస్తూ ఉంటాయి. ఫాలో అయిపోండి.